ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ పెద్దలు మంత్రివర్యులు శ్రీహరి గారికి, అదేవిధంగా పెద్దలు ఈటల రాజేందర్ గారికి, అదేవిధంగా బండ ప్రకాష్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, వేదిక కింద ఉన్న ముదిరాజ్ బంధువులకు, ముఖ్యంగా ముదిరాజ్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారం పెడుతూ, ఈ యొక్క ఆర్గనైజేషన్ చేసినటువంటి నిర్వాహకులకు, అదేవిధంగా అన్ని విధాలు కలగలుపుకొని నిరంతరం అన్ని ప్లేస్లలో తిరుగుతూ, మరి కార్పొరేషన్ చైర్మన్ గారు జ్ఞానేశ్వర్ గారిని మనం ఎంత ఎక్కువ చెప్పుకున్నా అది తక్కువనే. ఆయన ఒక కృషి వల్ల ఈరోజు అందరం మనం ఈడ ఏకమైన. మిత్రులారా, మొట్టమొదట ఈరోజు కార్యక్రమాన్ని మాట్లాడిన పెద్దలందరూ కూడా, అదేవిధంగా ప్రధానంగా ఉప్పల నారాయణ గారు, ఆయన మన యొక్క ముదిరాజుల యొక్క చరిత్ర, ముదిరాజుల యొక్క విషయాలను అన్నీ కూడీకరిస్తూ మరి క్లుప్తంగా చెప్పినటువంటి మాట, ఫస్ట్ నుండి మాతో ఉండి ఈ యొక్క కార్యక్రమంలో ముందు నడిచినటువంటి వ్యక్తుల్లో ఆయన కూడా ఒకరు. అదేవిధంగా మిత్రులారా, మీరు బాగా గమనించాలి, ఈరోజు ముదిరాజుల యొక్క స్థితిగతుల మీద అవగాహన ఉన్నటువంటి మీ అందరూ కూడా, కొంతమంది కొత్త సర్పంచ్లు వచ్చారు, కొంతమంది ముందు గెలిచినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మీరు బాగా ప్రయత్నించాలి. మీరు గెలిచిన తర్వాత పార్టీలకు అతీతంగా అందరినీ కలగలుపుకొని గ్రామ సంక్షేమానికి కొరకు గ్రామం నుండి ఎట్లా బాగుపడాలి, ఎట్లా నిధులు తెచ్చుకోవాలి, ఏం చేస్తే నా గ్రామం బాగుపడుతుందనే విషయాల మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. ఇంకొకటి ప్రధానంగా మీకు చెప్పేది ఏంటంటే, మిత్రులారా, మీకు ఇచ్చినటువంటి ఈ యొక్క అవకాశం, ఆ భగవంతుడు మీకు అవకాశం ఇచ్చిండ్రు, ఆ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి. మంచి చేయడానికి ప్రయత్నం చేయాలి, చెడును విడనాడాలి. సాధ్యమైనంత మేరకు మీలో ఉన్నటువంటి ప్రతిమ ప్రజలకు తెలుపుతూ, అదేవిధంగా పబ్లిక్ తెలుపుతూ సంక్షేమ కార్యక్రమాలు చేయాలని ప్రధాన ఉద్దేశం. దాని కొరకు మీరందరూ కూడా కలిసికట్టుగా రాబోయే కాలం లోపల మంచి చేయడానికి మనం అందరం కృషి చేద్దాం. తప్పకుండా మీకు చాలా వరకు మీ సొంత శక్తులతోని ఈ యొక్క కార్యక్రమాన్ని చేసుకుని గెలిచొచ్చారు. మీకు చాలా ధన్యవాదాలు. మళ్ళీ పదే ధన్యవాదాలు చెప్తున్నా. మిత్రులారా, మంచి చేయడానికి మనమందరం కూడా కలిసికట్టుగా పనిచేద్దాం. ముదిరాజుల యొక్క స్థితిగతుల మీద తప్పకుండా అవగాహన చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ, ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిన మహిళా తల్లులకు అందరికీ కూడా, మీకు కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.